నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం బాన్సువాడ బీఆర్ఎస్ కార్యాలయంలో పట్టణ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలు, బాన్సువాడ నియోజకవర్గ పరిస్థితులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి అనంతరం కాంగ్రెస్లో చేరడం నైతికంగా తప్పని పేర్కొంటూ దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పోచారం శ్రీనివాసరెడ్డిని సవాల్ చేశారు. తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్న పోచారం తెలంగాణ భవన్కు వచ్చి పార్టీ కండువా కప్పుకొని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని వ్యాఖ్యానించారు. చెప్పడం జరిగింది సార్. మున్సిపల్ ఎన్నికల భాగంగా వచ్చేసిన సార్ బాజిరెడ్డి గవర్నర్ సార్కి స్వాగతం సుస్వాగతం సార్. విన్నపం ఏంటంటే మీరందరూ బాగా ఏదైతే వార్డులో ఏదైతే లెంకుంటారో రిజర్వేషన్ అయిన తర్వాత చాలా మంది ఇక్కడ తికమక కావడం జరిగింది. ఎందుకంటే అక్కడ నిలబడతాన్న దగ్గర ఎస్సీ రావడం జరిగింది. ఎస్సీ ఏదైతే బియ్యం మనం చెప్పుకోవాల్సింది ఉంది. ఎందుకంటే దానికంటే ముందు మన హైదరాబాద్లో ఏమో బీఆర్ఎస్ పార్టీ అంటుండు, బాన్సువాడ రాగానే కాంగ్రెస్ పార్టీ అంటుండు. మొన్న స్పీకర్ గారు ఒక మాట్లాడటం జరిగింది. అక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అంటారు. మేము పోచారం శ్రీనివాసరెడ్డికి సవాల్ ఇస్తున్నాం. సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని అని ప్రసాద్ స్పీకర్ గారు చెప్పారు గౌరవనీయులు. ఇక్కడేమో వచ్చి కాంగ్రెస్ గురించి మాట్లాడుతారు ఫోటోలో కానీ ఫెక్సిల్స్. మేము అనేది ఒకటే, వాళ్ళిద్దరికి పోచారం గౌరవనీయులైన పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయుల భాస్కర్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మీ డాడీ ఉన్నాడో ఏదైతే ఉన్నాడో ఒక్క దప్ప మీరు కాంగ్రెస్ ఉంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయండి కదా. ఎందుకంత బాధ మీకు? రాజీనామా కాంగ్రెస్ బీఫామ్ మీద పోండి. మీరు దమ్ము లేదా? మీ నాయన మంచోడు, ప్రజల మనిషి, ప్రజల మనోభావాలు పొందిన వ్యక్తి అంటారు కదా. ఆ ప్రజలు చూపిస్తారు రేపు. అంత దమ్ము ఉంటే మీరు రాజీనామా చేయండి, ప్రజలు పోండి. మనసు ఉన్న మహారాజు ఎక్కడ మహారాజు? కేసీఆర్కి మోసం చేసిన 7 కొండల మీద చెప్పిండు, 100 అబద్ధాలు చెప్పిండు. మేము ఒకటే ఇక్కడ కార్యకర్తలు ఒకటే విన్నపం చేస్తున్నాం. ఏదైనా సరే రేపు పోయేటప్పుడు మన మున్సిపల్ ఎక్కడ ఆధారపడద్దు. మన నాయకులు ఉంటారు. సార్ బాజిరెడ్డి మనకు ఉన్నారు, మనకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రశాంత్ రెడ్డి సార్ ఉన్నారు, మన పెద్దలు కేసీఆర్ గారు ఉన్నారు. మనకి ఇంకా మీరు ఆధారపడద్దు. మనం ఎక్కడ పైన సార్ ఏదైతే ఉంటే మనం బతుకమ్మ చీరలు ఇచ్చినాం. ఎంత మహిళలు ఉంటే అంతమంది చీరలు ఇచ్చినాం. ఎందుకంటే ఇదంతా మోసం చేసే కుట్ర ఉంది. మనం ఒక్కడే దానికి మనం అందరం కలిసి ఏకదాటిపై నిర్ణయం తీసుకొని పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్సువాడ ఏదంటే గులాబీ జెండానే ఎగిరేసే బాధ్యత మనం అందరం ఈడ కార్యకర్తలు తీసుకోవాలి. ఎక్కడైనా పోచారం శ్రీనివాసరెడ్డి గారు రోడ్డు మీద కనబడితే సార్ మీరు రండి, బీఆర్ఎస్ కార్డు వేసుకోండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ కార్యకర్తలు గెలిపిన బాధ్యత. మీ అర్హత లేదే లేదు. బీఆర్ఎస్ పార్టీ చేయబట్టే అతను డీటీసీ చైర్మన్ అయ్యాడు, ఇక్కడ సొసైటీ చైర్మన్ అయ్యాడు. అందులో పోయిన తర్వాత ఏముంది? ఏమీ లేదు. బీఆర్ఎస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చింది పోచారం శ్రీనివాసరెడ్డి గారికి. బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ చేసింది. ఏమంటే మా నాన్ననే ఉండబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉంది అంటాడు. ఎక్కడుంది? ఇప్పుడు మీ నాన్న ప్రజల మంచి అయితే రాజీనామా చేయి, గెలవని దమ్ముంటే. మేము ఒకటే సవాల్ ఇస్తున్నాం. ఇదే కాకుండా రేపు రాబోయే ఎలక్షన్లో మీరందరూ కార్యకర్తలు ఏకతాటిపై ఉండి మన బీఆర్ఎస్ జెండా ఎగిరేసే ప్రయత్నంలో మనం ముందు సాగుదాం. ఎక్కడ పైన కారు 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 సర్కారు కారు సర్కారు అనే భావనతో వెళ్ళాలి అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు. ఎన్నో ఒడుదొడుకులు చూసినాం, ఏకఛత్రాధిపత్యం పరిపాలించినాం, తెలుగుదేశం నుంచి తెలుగుదేశం వెన్నుపోటు పొడిచినాం. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ ఇంట్లో బీఆర్ఎస్ లోకి వచ్చినాం. బీఆర్ఎస్ లో కూడా బీఆర్ఎస్ లో ఎన్నో పదవులు అనుభవించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని వెన్నుపోటు పొడిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోయినాం. ప్రతి పార్టీలో పోయినా పోవాల్సింది ఒక పార్టీ మిగిలింది, అది బీజేపీ పార్టీ ఒకటే మిగిలిపోయింది. అది కూడా పోయి నువ్వు ఈరోజు చిరస్థాయిగా నీ పేరు వినిపించుకుంటావేమో. ఏమన్నా వాస్తవంగా మొన్న రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్లో అడుగు, ఎలక్షన్ పో, నిలబడి గెలువు. అప్పుడు కరెక్ట్ మగోనివి. అప్పటిదాకా నువ్వు కాదు. నీకున్నటువంటి గౌరవ అభిమానాలు ప్రజలలో సంసారం చేసిన సంసారాన్ని రోడ్డున వదిలేసినటువంటి కీర్తి నీకే దక్కింది. రా మాతో పాటు రా, పంచుకో, మేము వస్తాం మీ దగ్గర కూడా. బీఫామ్స్ ఇవ్వు, నీ చేతుల ద్వారా గెలిపియు. బీఆర్ఎస్ పగా ప్రతీకారంగా తీసుకోవాల్సినటువంటి ఆలోచనతో బాన్సువాడ కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. తప్పకుండా నీకు రేపు మున్సిపల్ ఎన్నికల్లో
ప్రజలే బుద్ధి చెప్తారు. ఆ ప్రజలు బుద్ధి చెప్పింది నువ్వు శిరసావించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమం మెచ్చుకున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మరి ఇవన్నీ కూడా పత్రికల్లో వచ్చి మరి అన్ని కార్యక్రమాల్లో కూడా మరి ఆయన పాల్గొంటూ మరి కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతున్నటువంటి వ్యక్తి. మరి అటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి దాఖలు లేవు. మరి ఇప్పుడు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా బాన్స్వాడ పట్టణంలో జరుగుతున్నటువంటి ట్రైన్స్ కానీ బీటీ రోడ్స్ కానీ ఏదైతే ఎస్డిఎఫ్ ఫండ్స్ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులతోనే జరుగుతూ ఉన్నాయి. వాటికి కూడా చేసిన వీటికే డబల్ పనులు చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. మనకు మెయిన్ రోడ్డుపై కనపడతా ఉంది. దానికి ఇప్పటి వరకు 3 సార్లు కూలగొట్టి 3 సార్లు కట్టారు. వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. మరి ఈరోజు ఇంత ప్రజలు మరి మీ పాలన కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తూ ఉంటే అందరు కూడా మరి విసుగు చెంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్పీకర్గా గతంలో చేశారు. మరి దానికి గాను మరి మీరు ఏదైతే స్పీకర్ చెప్పిండ్రో బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పారో మీరు తక్షణమే బీఆర్ఎస్ పార్టీలోకి రావాలి. మరి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కర్తలు భుజాలు కాయలు కాసే విధంగా మీ గెలుపుల కొరకు 3 సార్లు మిమ్మల్ని 4 సార్లు మిమ్మల్ని గెలిపించారు. ఒకసారి ఉప ఎన్నిక కానీ మరి తర్వాత మనం ఎన్నికల్లో కానీ 3 సార్లు అత్యధిక మెజార్టీతో కష్టపడి రాత్రింబావులు కష్టపడినటువంటి కార్యకర్తలు ఉన్నారు. మరి వారు ఈరోజు వారిని అందరినీ కూడా మీరు బీఆర్ఎస్ పార్టీకి గెలిపేయడానికి కొరకు మీరు ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ ఓటేయాలని చెప్పేసి మీరు తిరగాల. ఈరోజు గలిగల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మీరు బీఆర్ఎస్ పార్టీకే ఓటేయమని ప్రజలకు చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుసు. ఇబ్బంది ఏం లేదు, కానీ నిజామాబాద్ జిల్లా మొత్తం ఇబ్బంది లేదు, కామారెడ్డి కూడా ఇబ్బంది లేదు. ఇబ్బంది వచ్చిందల్లా పోచారం శ్రీనివాసరెడ్డి తోటి బాన్స్వాడ. ఆ వ్యక్తి అటు ప్రభుత్వంతో దావుడు మొదలాడుతున్నాడు, ఇటు బీఆర్ఎస్ పార్టీతో దావుడు మొదలాడుతున్నాడు. అసెంబ్లీలో ఏమో నేను బీఆర్ఎస్ పార్టీ అంటున్నాడు, బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాడు. వయసు చాలా వచ్చింది ఆయనకు. నాకంటే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటే పట్టణంలో ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది, కూడా మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని ప్రకటించుకుంటూ ఉన్నావు, స్పీకర్ కూడా ప్రకటించండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. నువ్వు చక్కగా హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ భవన్కి వచ్చి కండువా కప్పుకొని ఈ యొక్క ఎలక్షన్ ప్రధానం వేసుకుని గెలిపాడు. నీకు ఏమాత్రం లజ్జ, సిగ్గు, చీము, నెత్తులు ఉంటే ఆ పని చేయి. నువ్వు ఇంట్లో ముడుచుకుని పడుకోదు. దాన్ని మళ్ళీ ఇంటికి పిలిపించుకుంటా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మీరు మాట్లాడినావు అనుకో, మనిషి కాదు. ఇవాళ కార్యకర్తలు నీకోసం రేపేమని చెప్తావు ఎలక్షన్లో? నేను పది నిమిషాలు చెప్తాను, చెప్పిన ధైర్యం నీకుందా? ప్రజలు నీ మాట వింటారా? వాళ్ళు కేసీఆర్ దయ వల్ల 650 కోట్లు వచ్చినాయి. నేను అడుగుతున్నాను నీకు, ఎప్పుడైతే నువ్వు నైతిక విలువలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినావు, నేను చెప్తున్నా మీకు బాధపడే ప్రజలకు, ఎన్ని కోట్లయితే తెచ్చిండో డెవలప్మెంట్కు ఈ పోచారం శ్రీనివాసరెడ్డి, అవన్నీ కూడా ఎంక్వైరీ చేపిస్తాం మేము. విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తాం. విజిలెన్స్ ఎంక్వైరీలో ఎన్ని కోట్లు ఎటుపోయినాయి, ఎవడు తిన్నాడు మొత్తం కక్కిపిస్తాం మేము. నువ్వు బాన్స్వాడ దాచిపెట్టుకోవచ్చు, హైదరాబాద్లో బెంగళూరు దాచిపెట్టవచ్చు, అవన్నీ చేస్తాం మేము. ఎంపీ గారు చెప్పు మనం కూడా రేపు మళ్ళా ప్రభుత్వం వచ్చి మళ్ళా వస్తాను. నిన్ను ఎప్పటికప్పుడు దగ్గర తీసుకోడు. ఏమాత్రం సిగ్గు లజ్జ ఉన్నా ఏ పార్టీ కూడా ఏ పార్టీ తీసుకోదు. నీకు అయిపోయింది, నీ పని అయిపోయింది. నేను అడుగుతున్న ఒకటే మాట, రేపు వచ్చే ఎలక్షన్లో మా కార్యకర్తలు కానీ మా నాయకులకు చెప్తున్నాను, మేము అండగా ఉంటాం. మేము రాష్ట్ర పార్టీ అండగా ఉండి 19 వార్డ్స్ 19 వార్డులు మనం గెలవాలి.
మరి కింద మీద ఏమైనా చేయం. డబ్బులు బాగా ఇస్తుండొచ్చు, నాకు తెలుసు. ఈ డ్రామాలని తెలుసు, వచ్చాను డ్రామా. నాకు చెప్తుంది అక్కడ మీ నిధులు చూస్తున్నా నేను. కేవలం ఇళ్లకు ఇక్కడ పోయినాయి ఈ డబ్బులు. పరిస్థితి బాసన మొత్తం అవుతుంది. పరిస్థితి ఇంత ఈంచి జాగా లేకుండా నోట్లు పడుస్తుంది. అందే డబ్బులు వచ్చినాయి ఇక్కడికి. ఇటు పోయినాయి, ఇక్కడ పోయినాయి. నిధులు మింగుతావు, పార్టీకి మోసం చేస్తావు, కాంగ్రెస్ పార్టీకి పోతావు, మళ్ళా కార్యకర్తలు హింసిస్తావు. ఎట్లయింది తెలంగాణ అంటే కుక్కలు చెప్పి హింసరేషన్ ఈ వ్యక్తులు. 10 ఏళ్ళ తెలంగాణ ఎంతైతే డెవలప్ జరిగిందో, 10 ఏళ్ళ తెలంగాణ ఎప్పుడైతే భారతదేశం నంబర్ 1 అయిందో, దాన్ని చివరి తీసుకొచ్చారు ఈ దొంగలంతా. ఈ రేవంత్ రెడ్డి, మిగతా మంత్రులు, ఇలాంటి వ్యక్తులు. నేను చెప్తున్న ఒకటే మాట, ప్రజలు ఊరుకుంటలేరు, ప్రజలు మండుతున్నారు, ప్రజలు కోపంతో ఉన్నారు, ఊగిపోతున్న వాళ్ళు. ఎలక్షన్ కాదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలిసే పరిస్థితి లేదు. పోలీసులు అడ్డం పెట్టుకుని పోతున్నాడు తప్ప రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులు లేకుండా బయటకు వస్తే ఈ 2 ఏళ్ళ తెచ్చేది తిన్నాం. అది అర్థం చేసుకోవాలా. పార్టీ మారిండు, ఏం చేసినా సొంత లాభం చాలకు, ప్రజలకు మాత్రం ఏం మాత్రం లాభం జరగలేదు. ఆయన లాభం కోసం పోయింది తప్ప ప్రజల కోసం పోలే. ఆయన గ్రహించాలి ప్రజలు కూడా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, భువన గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.